ప్రాణం ఉన్నది పని కోసం. ప్రాణం ఉన్నది పని కోసం. ఇంతకు పని చేస్తున్నామా? మరి మనం ఏ పని చేస్తున్నాం? ఏంటంటే దేవుడు పెట్టాడు ఈ శరీరాన్ని నిర్మించి, ఏంటంటే ఈ యొక్క అవతారాన్ని మనకి ఇచ్చి, తన రూపాన్ని మనకి ఇచ్చి, ఈ యొక్క దేహంలో తన యొక్క ఆత్మను మనకి ఇచ్చి, ఈ యొక్క దేహము దేవుని పని కోసం ఉపయోగపడాలి, లేక ఈ ఆత్మ దేవుని కోసం ఉపయోగపడాలని చెప్పి ఈ యొక్క ఆత్మను పెట్టాడండి. పని ఉందని. మరి ఇంతకీ ఏ పని అనుకుంటున్నారు? ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఏంటంటే వ్యవసాయమో, ఉద్యోగమో, వ్యాపారమో, బిజినెస్, లేదంటే ఆటల్లో పాటల్లో, లేదంటే ఏదో ఒకటి కాదండి. కానీ నేడు సమాజంలో చూస్తే కనుక ఈ భూమి మీద ఎందుకు వచ్చేవి, నీ యొక్క టార్గెట్ ఏంటి, లేక నీ లక్ష్యం ఏంటి అని అడిగితే ఏంటంటే డాన్సర్ని అడిగితే నేను డ్యాన్స్ మాస్టర్ అంటాడు, గాయకుడిని అడిగితే నేను పాటలు పాడడానికి అంటున్నాడు, వ్యవసాయకుడిని అడిగితే వ్యవసాయం అంటున్నాడు, ఉద్యోగస్తుని అడిగితే ఉద్యోగం అంటున్నాడు. ఇలా వాళ్ళ యొక్క జీవితాలు భూమి వరకే పరిమితం అనుకొని ఇదే నా యొక్క లక్ష్యం అంటున్నారు. ప్రియులారా, ఈ యొక్క ప్రాణం ఉన్నది దేవుని పని కోసం. ఎలాగంటే ఈ విషయం పౌలు గారికి అర్థమైంది. అందుకనే బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం అన్నారండి ఆయన. కాబట్టి ఆయన ఎందుకు ఈ మాట అన్నారంటే ఆయన కూడా ఒకప్పుడు ఈ సత్యం తెలియకుండా తన పనిలో తాను నిమగ్నమైపోయిన వ్యక్తి. కానీ నేడు ఈ యొక్క విషయాలు విన్న తర్వాత కూడా ఏంటంటే మన పనే తప్ప ముందు ఏంటండి దేవుని పని చేసే పనిలో మనం లేదు. అందుకే అందరూ తమ సొంత కార్యాలనే చూసుకొనిచున్నారు కానీ దేవుని కార్యాలు మీరు చూడట్లేదు అంటున్నాడు. ఏంటండి ప్రియులారా, ఎందుకు మరి మనం ఈ ప్రాణం పెట్టింది దేవుడు తన కోసం ఉపయోగపడాలి, తన కోసం మనం ఉండాలి అని చెప్పి. కానీ నేడు సమాజము చూస్తే ఏంటండి ఎటువైపు పరుగులు పెడుతుంది మీ అందరికీ తెలుసు. దైవ కార్యక్రమాలు అనగానే నిర్లక్ష్యం, కూటాలు లేవు, ఏంటంటే ప్రార్థనలు లేవు, బైబిల్ చదవడాలు లేవు, ఏంటంటే ఆరాధనలు లేవు. ఇలాంటి వాటితో ఏంటంటే సమయం గడపకుండా ఈ ప్రాణాన్ని తన కోసం, దేవుని కోసం ఉపయోగపడకుండా ఏంటంటే తమ కోసమే కేవలం తినడానికి, త్రాగడానికి, ప్రాణం ఉన్నది ప్రేయస్సు కోసం అని, పిల్లల కోసం, భార్య కోసం అని ఈ యొక్క జీవితాన్ని వాళ్ళకు దారబోసిస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దేవుడు ఇన్ని రోజులు నీకు చూసేడు అంటే నీవు ఏదో రోజు తన వైపు తిరుగుతావేమో అని. ఎన్నిసార్లు గద్దించినా వినని వాడి గట్ట హఠాత్తుగా నాశనం వచ్చేస్తుంది అన్నాడు. కాబట్టి మనం పదే చెప్పించుకోకూడదండి. ఏంటండి ఏదైనా మనిషికి ఒక మాట అన్నాడు, గొడ్డుకు ఒక దెబ్బ అన్నాడు. కాబట్టి మనం మనసులో చెప్తే వినిపించుకోవాలి. ఎంత నష్టం, మనకు చాలా ప్రమాదం, అది మనకు మంచిది కాదు. ప్రియులారా, ఎవరైనా ఆలోచించండి. దేవుని కోసమే ఈ ప్రాణం ఉంది, దేవుని కోసమే ఈ యొక్క జీవితం ఉంది. కాబట్టి ఏ ఒక్కరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడకండి భూమి మీద. ఏంటండి నేను తినడానికి, త్రాగడానికి, ఉద్యోగం చేయడానికి, వ్యాపారం చేయడానికి ఇవి సెకండ్ టైం. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి, తర్వాతే మన పని చేయకని ఎప్పుడు దేవుడు చెప్పలేదు. ఎందుకంటే ఆ పనిని కూడా ఇచ్చింది దేవుడే. అది చేసి మన పని చేయాలి. ఏంటంటే దేవుని పని చేసి మన పని కూడా చేసుకోవాలి. కానీ 24 hours దానిలోనే నేను ఉంటాను అంటే గనక నిన్నేదో రోజు లేపేస్తాడు. ఉదాహరణకి ఏంటంటే ధనవంతుడు ఏమనుకున్నాడు, ఆస్తి నాకు చాలా ఎక్కువ పండింది, కొట్లు విప్పి ఏంటండి ఈ యొక్క ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్నాడు. తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. మరి వెర్రివాడా, ఈ రాత్రి ఈ యొక్క ప్రాణం అడుగుతున్నారు అన్నాడు. ఆయన ఎందుకు అంత ఆస్తి సంపాదించినటువంటి ఆయన చనిపోవాలి? కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి కోసం నువ్వు బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే మనకు మరణము పొంచి ఉంది, ఏదో రోజు మనం ఎగిరిపోతామన్న సంగతి మర్చిపోకండి.